ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ ఒక రాజకీయంలో ఉన్న ఒక మహిళ ఒక చర్చ్లో ప్రార్థన చేస్తుండగా ఏం చేసిందో మీరు చూడాలి. సో ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి. దీని తర్వాత నేను మీతో మాట్లాడతాను. सुल्तानपुर में चल रहा धर्म परिवर्तन का खेला। धर्म की हदें पार करने के लिए लगता है महिलाओं का मेला। भाजपा नेत्री ने देखा धर्म परिवर्तन का धंधा तो रह गई दंग। भाजपा अनुसूचित मोर्चा की जिला अध्यक्ष सुमन राव कोरी का दावा है कि सुल्तानपुर में कुछ लोग धर्म परिवर्तन का धंधा चला रहे हैं। ईसाई मिशनरीज दलित समाज की तमाम महिलाओं को बहला फुसलाकर उन्हें ईसाई बनने का प्रलोभन दे रही है। मैं सुमन राव कोरी, जिला अध्यक्ष अनुसूचित मोर्चा बीजेपी से। तो पखरौली ग्राम सभा पे मैं गई और वहाँ देखी कि बहुत सारे लोग इकट्ठा थे, महिला, लड़कियाँ और जो है कुछ पुरुष भी थे। तो ये देख करके कुछ लोगों से हम पूछे कि ऐसा क्या हो रहा है जो बहुत सारे लोग इकट्ठा हुए हैं। तो वहाँ के लड़के बताने लगे कि यहाँ जो है ईसाई धर्म से पूजा पाठ करवाया जाता है यहाँ पे। तो पहले से मैं सुनी थी और वहाँ की भीड़ देख करके तो हमको लगा कि नहीं, जो है कुछ तो ज़रूर हो रहा है। तो फिर वहाँ हम लोग 112 नंबर डायल करके पुलिस को बुलवाएं और वहाँ से 9 पुस्तक पकड़ी गई है और जो है बहुत सारे लोग पूजा पाठ कर रहे थे। तो ये सब हुआ। और क्या कोई बाबा भी पकड़े गए हैं? जिसके यहाँ हो रहा था वो लोग बताए कि ये यही करवाते हैं पूजा पाठ। तो अच्छे लाल उनका नाम है, तो उनको पकड़ा गया है। अब वो बाबा हैं कि नहीं है ये हमको नहीं पता है, लेकिन उन्हीं के यहाँ सभी लोग इकट्ठा होते हैं और उन्हीं के यहाँ सारे लोग इकट्ठा मिले। अगर कार्रवाई ये लोग नहीं करते हैं तो मैं आगे मुख्यमंत्री जी के पास तक मैं जाऊंगी। చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మహిళ ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక నాయకురాలు. అయితే ఒక చర్చిలో అందరు కలిసి ప్రార్థన చేస్తుండగా వాళ్ళ మధ్యలో పోయి వాళ్ళపైన మత మార్పిడి కేసు అనేది నమోదు చేసింది. ఇమ్మీడియట్గా అక్కడ కూడి ఉన్న ప్రజలను ఆరాధిస్తున్న సమయంలో ఈమె 112 యూపీ హెల్ప్ లైన్ నంబర్, అది 112కి కాల్ చేసి ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళను పిలవడం జరిగింది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ ఉన్న ప్రజలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. కనీసము ఆ పోలీసు వాళ్ళు ఆ చర్చికి వచ్చిన ప్రజలను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా అక్కడ మత మార్పిడి జరుగుతుందా లేదా, ప్రజలు ఎందుకు వచ్చారు అనే ఒక్క పాయింట్ కూడా మాట్లాడకుండా డైరెక్ట్గా వాళ్ళను తీసుకుపోతున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఒక రాజకీయ నాయకుడికి మతానికి సంబంధం ఏంటిది? కానీ ఈ మధ్యలో చాలామంది రాజకీయ నాయకులు కేవలం పైననే రాజకీయాలు చేస్తున్నారు. ఇంతకీ రాజకీయ నాయకులకు ధర్మానికి సంబంధం ఏంటిది? కానీ ఇక్కడ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఒక ధర్మానికే హైలైట్ చేస్తూ మిగతా మైనారిటీస్ వాళ్ళ విషయంలో ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో మనము ఈ వీడియోస్ ద్వారా చూస్తున్నాము. ఆరాధన, కీర్తన అన్ని ధర్మాల్లో చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కడైతే క్రిస్టియానిటీ కూర్చొని ఆరాధిస్తారో, దేవునికి ప్రార్థన చేస్తారో అలాంటి ప్రాంతాల్లో వచ్చి ఇక్కడ మత మార్పిడి జరుగుతుందని, అక్కడ చర్చిలో ఉన్న అవైలబిలిటీస్ ఏదైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ కానీ, బుక్స్ కానీ, పాటల పుస్తకం కానీ, అది ఎవిడెన్స్గా తీసుకొని ఇక్కడ మత ప్రచారం జరుగుతుందని చెప్తారు. బైబిల్ ఏమైనా ఎవిడెన్సా అండి? ప్రతి ధర్మానికి సంబంధించిన మనుషుల దగ్గర ఒక మత గ్రంథం అనేది ఉంటుంది. ఆ మత గ్రంథాన్ని పట్టుకొని ఇది ఏదో మత మార్పిడి జరుగుతుందని అని చెప్పడం ఎంతవరకు న్యాయమో? పైగా బైబిల్ని పట్టుకొని ఇలాంటివి ఎన్నో కేసెస్ అనేది జరిగినాయి. సో ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.